వారు ఆచరించి నిరూపించినటువంటి విషయం అది. ప్రాక్టికల్ గా నిరూపించరు. భగవన్నామం చేస్తే ఏమైతుంది? రజాకారులు వచ్చి ఊర్ల మీద వాడు కొడుతుంటే పాండురంగాశ్రమంలో భగవన్నామంతో కాపాడిండు ఆయన. ఒక్కడు కూడా అక్కడికి రాలే. ఒకవేళ పొరపాటును వచ్చినా వాడి మనసు మారి కాళ్ళకు దండం పెట్టి భోజనం చేసిపోయింది, కానీ చీమకు కూడా హాని చేయలే. అంటే దేని పవర్ అది? భగవన్నామం యొక్క పవర్. నామం ఎక్కడుంటుందో నామి అక్కడ ఉంటాడు. ఆ గుళ్ళో ఉన్న భగవంతుడు ఇవాళ నువ్వు ఖచ్చితంగా భగవన్నామం చేస్తే నీ గుండె గుడిలోకి వస్తాడు. కనుక నామమే 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 అని మా గురువు గారు చెప్పారు. కనుక వారి సంకల్పంలో భాగంగా భావనాబల సంపన్నులై ప్రతి వ్యక్తి ఒక భావానందుడు కావాల్సిన అవసరం వచ్చింది ఇవాళ. కనుక మనం మన సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడితోటి తుడిచిపెడదామా? మన పిల్లలకు అందించాల్సిన అవసరం లేదా? వాడు ఈటీవీ చూస్తాడు, ఫోన్ పట్టుకుంటాడు, గుడికి పోమ్మంటే పోలేడు. మరి ఇక్కడితోటి మన సంస్కృతి సంప్రదాయాలు పోవద్దు. నెక్స్ట్ తరానికి కూడా ఈ భక్తి ఉద్యమాన్ని అందించాలంటే మనం మారాలి. ఫస్ట్ మనం ఇలాంటి ఆశ్రమం లాంటి వాటితోటి మనం లింకప్ పెట్టుకొని ఒక భక్తి మనం ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి ఏకాదశి కనుక ఇట్లా ఊర్లో తిరిగి చేస్తే ఒక సమైక్యమైన ఒక మంచి సంకల్పయుతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒక సంఘంగా మారుతారు, వాతావరణం చేంజ్ అవుతుంది. కనుక మీరు ఈ రోజు నుంచి ఆశ్రమంతో అనుబంధం ఏర్పరచుకుంటారు. మీరు ప్రతి ఏకాదశి నగర సంకీర్తన చేసుకోవాలి. దానికోసం ఒక క్యాలెండర్ కూడా ఆశ్రమం తీస్తున్నాం.